తిప్పటి గమనమున దునుతుండినప్పుడు రఘుపొంగ ఉండు పొన్న చందని పాన్నయ్యకు జానకి నవలోకించి ఎక్కనియే ఆ రాముని తొడ మీద కూర్చున్నదట సీతామహాదేవి. ప్రకరేమో ఆ సుగ్రీవ, ఆ అంగద, జాంబవదాది వానరులంతా కూర్చున్నారట. మాత్రవైభంగా పైకి లేచింది విమానం, గగనానికి లేచింది. దాటి సమయంలో ఆ సీతామహాదేవితో అంటాడట రామచంద్ర స్వామి, కైలాస శిఖరనివసు శ్రీలక్షితమగు త్రికోట శిఖరాగ్రముపై గాలిడు లంకను చూడుము నీలాలక విశ్వకమ్మ నిర్మిత పురముల్లా. ఓ సీతగా నీవు లంక చూడలేదు సుమా. ఎందువల్లను అంటే రాబోడు తెచ్చి అశోకవనమునందు పెట్టినాడే గాని ఎప్పుడు పట్టణం చూడలేదు కనుక ఇప్పుడు గోచరిస్తూ ఉన్నది విశ్వకర్మ చేత నిర్మాణమై త్రికూట శిఖరమునందున్న లంక యావత్తు చూడవలసింది. హరిరాక్షస వీరుల సంగతమితి బుధు రక్తమాంస కర్దమై భీకరమై చతురంగళే మరయుతమై చూడదత్తు భామిని కంటే. ఇదిగో వానర రాక్షసులు యుద్ధం చేసిన భూమి, యుద్ధ భూమి అనేక రక్తము చేత నద ఆ మాంసము చేత మహాభయంకరంగా గోచరిస్తూ ఉన్నది, చూడవలసింది. చన్నపు మాచరించినలు వన్ముల్ మాటు మెప్పించి యొక్కట భంగిన్ నిఖిలర్థముల్ వరచి గోందర్వాతిరేగంగుదన్గుదిలుండై చరించు రావణుడు. అప్పుడు గర్వమ్మ బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి సమర్థమైన వరములు పొంది ఇంద్రాది దేవతలను తృణీకరించినటువంటి రావణుడు నా చేతిలో సత్యను తలవికి చూడవలసింది. ఇన్ని వరక్షణ ఎత్తుడు నా చేత హతుడయ్య ఘటకర్ణుడచ్యుదీర్ణుడు. ఇక్కడ మా మహాబలుడైన ఘటకర్ణుడు కుంభకర్ణుడు వచ్చిన స్థలమిది. ఏనంగుముకు చూడు మెత్తడి నీలుని చేత శుభ్రశస్త్రుడు సహస్రుడు మడిసే. మన సేనాధిపైన నీళ్ళు చేతిలో ప్రహస్తుడు వచ్చిన స్థలమిది. కనకంగి ఇతడు లక్షుణ్ణి చేహతుడయ్య గెలిత మహీభృక్తు చక్రజిత్తు. ఇక్కడ లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించిన స్థలమిది కుంభలాంగా. సామజయాన ఎత్తట వాయుసుతుని చేహతుడయ్య ధూమ్రాక్షుడాది దక్షుడు. మహాబలవంతుడైన ధూమ్రాక్షుడు హనుమ చేతిలో సత్యన స్థలమిది. అలుమోడి ఎత్తట హతుడయ్య వెగటుండు శూరుడైన వాయుసుతుని చేతన్న. వాలిసుతుడైన అంగదుని చేతిలో ఇక్కడ వెగటుడు సత్యన స్థలమిది, చూడవలసింది. సుషేణు చేతనాది విద్యున్మాలి నిహతుడయ్య నెతట నీలవేణి. సుషేణుని చేతిలో విద్యున్మాలి సత్యన స్థలమిది, చూడవలసింది. మరియు కుంభకర్ణ నందను లేని కుంభని కుంభులను, కుంభకర్ణుడు కొడుకులు కుంభని కుంభులను. రావుణ్ణి తనయులైన యతికాయ మహాకాయ దేవాంతక నరాంతక త్రిమస్తకులను. రావణుని కొడుకులైన దేవాంతక నరాంతక త్రిమస్తకులు వీరంతా. రాక్షస యోధులను నిహతులైన ప్రదేశములు వేర్వేద విలోకింబులు. బలవంతులైన రాక్షసులంతా సత్యన స్థలములు చూడవలసింది. దశకంఠని సతి మందోదటి పతి గుర్తి లలక గటక నిర్వేదించి చిత్తమనోదను సపత్రి సహస్రయుతయ్యతగల్లా. ఎక్కడ ముందోదరి వచ్చి రాముడిని కూర్చి దుఃఖించిన స్థలమిని చూడవలసింది. అనిత బలుడకు నలు చేకులను సలిలాన్నవమ్ము మీద చతుర తన్నగ చేతువు గట్టించి సొగసును నీ కొరకు దాని చూడుము తరుణి. ఇక్కడ నలుడు విశ్వకర్మ కుమారుడు నలుడు సేతువు కట్టినాడు సముద్రం మీద, కట్టగట్టినాడు నీ కొరకై కట్టించినాను. ఆ సేతువు చూడవలసింది ఎంత సంపుగా ఉన్నదో. రంగత భంగ సంతత తరకరంగ తరంగ కరంబుల సాటి ఆవి యద్గంగను గౌగలింపదను కైవటుడో ఇసుమిన్ను తాకము బెంగుడు దాటి సిట్టుదల కుంజ నిషేవితమైన దాటి మాతంగ ఝషాకులంబైన దాని అపాన పయోధికంటివే. మహావేగంలో ఈ విజృంభించుతున్న తరంగముల చేత ఆకాశ గంగానదిని కౌగులించుకోవడానికి పోతుందాయేమనేటట్టుగా పైకి విజృంభించి అనేక జలచరములకు ఆస్పదమైన ఆ సముద్రమును చూడవలసింది. తోయజనెత్తుని కనుక తోటము వెక్క మహాజవముతో వాయుసులుండు వత్తుతని వారికి నిందుకు విశ్వమర్థమీ తోయటి చేత పంపబడి తోయము వెల్వడి వచ్చి కంచన ఛాయల్ నొప్పు నీ శిఖరి. హనుమా నీ కొరకు వచ్చే సమయమునందు కాంచన మైనాకమున్నది పైకి ఎదిగింది సముద్రంలో నుండి. అది అలాగే ఉన్నది, కనపడుతూ ఉన్నది. సేతు నిర్మాణ మూల ప్రదేశం ఒకటి చేసి సేతు బంధ మనం ప్రాశస్త్యం ఊహించు మరియు నిశ్చిత. ఇది సేతు నేను కట్టిన కారణం చేత సేతు బంధనం అనే యొక్క ఖ్యాతి వహించును.
సేతు బంధంబు గండముందు మహాదేవుండు సన్నిధానంబు చేసి ఇక్కడ సముద్రుడు వచ్చి నన్ను అనుగ్రహించి ఇక్కడ కట్టమని చెప్పినాడు. ఇదిగో ఈ స్థలము జలోపరి భాగమున సేతుకరణ రూపు ప్రసాదము సంగనిచ్చట రాక్షస వల్లభుండము నీ విభీషణుండు శరణాగతున్నయ్యే. ఇక్కడ రాక్షసులకు ముఖ్యుడైన విభీషణుడు వచ్చి నాకు శరణాగతి చేసిన స్థలమిది. 7 వర్షరాత్రము వసించినట్టు శైలమిదే. నేను 3 వర్షాకాలము 3 నెలలు ఉన్న పర్వతము ఋషముఖము ఇదే చూడవలసింది. వచ్చరమున వాలి నేహతుడై బోలేకే. ఇక్కడ వాలి నా బాణముల చేత దిగిపోయినాడు. సర్వపతి నిహిత తనయుడేలు కిష్కింధయిది తోడు మిందు వదనన్న. సుగ్రీవ పాలితమైన కిష్కింధ గోచరిస్తూ ఉన్నది చూడవలసింది. మనవిని కిష్కింధాబుద్ధి కనుకొని సమ్మోదమత్తగడలు కొనంగా తన విభుని చూచి ఎట్లని జనక జగుతు ఫలిత ప్రణయ కిష్కింధ అనే వరకు స్వామి చెప్పండి విమానవరదట. ఎందుకంటే సుగ్రీవుడి భార్యలందరినీ తీసుకుపోతాం. వచ్చి సుగ్రీవుడు వచ్చి బాగా కౌరు చేద్దామంటే దింపారట. దింపి కౌరు చేశారు. కౌరు చేసే వరకు కారు ఆ రుమానములైనటువంటి ఆ కాంతలతో వచ్చారట. అనేక విధములైనటువంటి ఆభరణములు, వస్త్రములు, ఆ ఫలములు, తాంబూలం ఇవన్నీ తీసుకొచ్చారు. వచ్చి ఆ సీతారాములకు సమర్పించి వారు ఎక్కారట. వీళ్ళంతా ఎక్కారట. మళ్ళీ లేచింది గగనానికి. రాముని అభిమత ప్రకారం మన దొరుకుతున్నప్పుడా రఘుకుంగు జానకి నవలోకించి వెండి చెప్తూ ఉన్నాడట. రామాజ్ఞ చేత వెళ్ళిపోతూ ఉన్నది ఉత్తరంగా. అతి సమయంలో ఏమంటాడు? చరితముగాక్షులోక శైలము కంట విదృశ్యము ఒక నామకమటి సర్వధాతు గణమండితమై సఫలాయుధంబుదంబు కరెంటు నొప్పుతున్నది. ఓ తల్లి, అదిగో ఋష్యమోగ శైలము అనేక ధాతువుల చేత నరుపులతో కూడిన మేఘం మాదిరిగానున్నది. ప్రభోమణి పుత్రుని తోడవంది రాక్షకముగా నెత్తడెంజలిని చేసి తగ్గుని తిన్నే. సుగ్రీవులతో ఇక్కడ అగ్రసాక్ష్యంగా నిశ్చయించి మైత్రి నిలిపి వారిని సంహరించదలంచింది. ఇక్కడే పరికింబన్నకు చిత్రకారణము. అదిగో చిత్రకూటము, చిత్రకారణము. పంబానామ దివ్య సరోవర విస్తోట నిందలంతుకొని దర్వారో కామవ్యహాతురు ఇదిగో పంపానది ప్రవహిస్తూ ఉన్నది. ఇక్కడ నిన్ను తలంచి ఆ వర్షాకాలం 3 నెలలు బాధపడ్డాను నేను. నీ బద్దిని వరతీరాత్మ భూమి ఎందు శబది వామాక్షి వీక్షించి తిన్నే. ఇక్కడే తపసి అయిన ఆ శబరి ఇక్కడ కనపడ్డు సుమా. ఇది మతంగాశ్రమము. రాజవతన ఎదుట యోజనాయత బాహుడధిక ఘోర రూపుడకు బంధుడస్వదీయ కనకతాసే ఖండిత హస్తు పాదుడగుతున్నవని బడియే. ఇక్కడ యోజన బాహుడైన కబంధులు నరికి పరమైనటువంటి యొక్క స్థలము. వనజనేత్రజితాయు నివాసభూతమైన అన్యక్రోధ పాతమది చూడుము. మనము పూర్వం వచ్చినప్పుడు జటాయువు అన్యక్రోధ వృక్షం మీద మధ్య చెట్టు మీద కూర్చున్నాడే. ఆ వృక్షము చూడవలసింది. ఎతడని కొనక పతగేశ్వరునకు రావణునకు ఘోర సంగ్రామమయ్యే. ఇక్కడే సుమా రావణునకు ఆ జటాయువునకు యుద్ధం కలిగింది. జానకి చూడుమిది జనస్థానం వెచ్చదరే. ఎతడని గాక తప్పకయనిలో దానవరులు ఖరాదులు మానక మత్సాయకముల మనిషిని వరుసల్. ఇదిగో జనస్థానము. ఇక్కడే ఖరాది రాక్షసులంతా నా చేతిలో తట్టిన స్థలము. ఇది మన యాత్రవం ఇందీవరేక్షణ. ఇందీవరేక్షణ. ఇదిగో పర్ణశాల మన ఆశ్రమం. ఇంకా ఉన్నది చెడిపోలేదు. ఇది గౌతమి నది ఏనయనంగా. ఇదిగో గోదావరి ప్రవహిస్తూ ఉన్నది. ఇది పర్ణశాల రాకెందు నిబాధన. ఇది పర్ణశాల లక్ష్మణ నిర్మాణం చేసిన పర్ణశాల. చోట నిన్న అపహరించే. రాముడి పర్ణశాలలోనే నిన్న అపహరించి తీసుకుని పోయినాడు. ఇది ఇది అగస్త్యాశ్రమము. యభరాజని భయానంగా. యభరాజని భయానం
కాద ఇది అగస్త్యుని యొక్క ఆశ్రమము సుమాగా. ఇది మందాకిని హేమగాత్రి, ఇది మందాకిని నది చూడవలసింది. ఇది సుతీష్ణాశ్రమము, ఇది సుతీక్ష మహర్షి యొక్క ఆశ్రమము. ఇది శరభంగుని ఆశ్రమ పదము పద్మాయతాక్షి, ఇది శరభంగ మహర్షి యొక్క ఆశ్రమమా. ఇతడు బట్ట మనకు సురేశ్వరుడు ఎక్కడే సుమా మనకు 14 సంవత్సరముల ముందు దేవేంద్రుడు గోచరించిన వారు. దండమయి తాపశాస్త్రము మండలమితే, ఇదిగో దండకారణ్యము తాపశాస్త్రములు 10 సంవత్సరములు తిరిగామే. వృక్షాశ్రమములన్నీ చూడవలసింది. కనక కులపతి మనకు చూపట్టిన కులపతి మనకు గోచరించిన స్థలం ఇది. నెలత ఇతడు విరాధుండు నిహతుడయ్యే, ఇక్కడ విరాధుని సంహరించినాను సుమానేను. ఇతడు నన్ను సూయ నీకు సందృష్టయ్యే, ఇక్కడ అత్రి మహర్షి ఆశ్రమం. అనసూయ నీకు అంగరోగములు తీర్చిన స్థలం ఇది. ఇది చిత్రకూటాక్ష మహీధరంబు, ఇదిగో ఇది చిత్రకూట పర్వతము. ప్రీతినితడికి నన్ను ప్రార్థించు వరకు భరతుడి సమేతుడై ఎరుగు తెంచే, నన్ను ప్రార్థన చేసి తీసుకుపోవాలని సైన్యంతో కూడా భరతుడు వచ్చిన స్థలమమ్మా ఇది. అలివేణి గంట దౌల చిత్రకాలను శోభిత ఒక సమానముకు భరద్వాజుని ఆశ్రమము. అదిగో చూడవలసింది పద్మాయతాక్షి బ్రహ్మలోకంతో సమానమైన భరద్వాజ మహర్షి యొక్క స్వామిని సూచితే పావన జీవన వెలసటయకు జంఘరీ స్రవంతి, మహాపవిత్రమైన జీవనముదే నీటి చేత ద్రవించుతున్న గంగానదిని చూడవలసింది కనబడుతున్నది. కళ్యాణి యవ్వల గనుగొంటి వినిషాద విభుతున్నయ శృంగి వేదపురము, శృంగ నిషాదపతి అయిన ఆ శృంగుడు ఉన్నటువంటి శృంగిపేరపురము చూడవలసింది. సంభ్రమృషతరు సహస్ర ప్రకిన్న యోపమాలినియకు సరయూ స్రవంతి, అనేక యోప స్తంభముల చేత ప్రకాశింపబడుతున్నటువంటి సరయూ నది గోచరిస్తూ ఉన్నది. సమీక్షంగుమతి యక్షాపు రాజధాని అయ్యప్పు మన అయోధ్యాపురము, అది యక్షాకుల చేత పరిపాలింపబడిన మన నగరము అయోధ్యాపురము గోచరిస్తూ ఉన్నది చూడవలసింది. సేము మన మనలని తటికి ఓమలి వచ్చిది వయోధ్యకు ప్రణామం వంతే మన నదింపు నీవన భూమి తనయ భక్తి మనయ భక్త్యన్మురికి. కనుక 14 సంవత్సరములు ఎన్ని బాధలు పడినప్పటికీ క్షేమంగా వచ్చినాము కనుక ఆ అయోధ్యకు నమస్కరింపమ్మా అన్నాడు. అంటే అలా నమస్కరించిందామే. అప్పుడు సమస్త గీసులు నిశాట విభుండు విభీషణున్నా కభివుడు హర్రులెత్తుకు దుకంబున హేమ విశాల కక్షలన్ విపుల గజాస్త గొంకుల వినిర్మల పండుగ హన్య పాలి నిన్న పురి విధంబునందనరు దాని అయోధ్యను చూచియే. ఆ అయోధ్య అనే వరకు ఒక్కసారి లేచారట ఆ వానరుడు భీషణుడు సమస్తమైన వారంతా కూడా చూచారట. అరులెట్టు చూచారట. అనేక విధములైనటువంటి మేడల చేతను ఆ గజ శాలల చేతను గురప శాలల చేత మహామనోహరంగా ఆ ఇంద్రనగరమైన అమరావతిని తిరస్కరిస్తూ ఉన్నటువంటి ఆ అయోధ్యను చూచారట. అంతలోన భరద్వాజనాశ్రమంటిక మొన్న నడ్డివ్యయానంబు కదురజమున నరుగుటై రావుడల్లను నకుటటి గాఢభక్తునమ్ముని నాథు పాలికరిగే. అక్కడ దిగారట. ఆ వాక్య చేత దిగిందట ఆ పుస్తకం. దిగగా అద్దాన్ని అక్కడ పెట్టా భరద్వాజాశ్రమానికి వెళ్ళారట. రామచంద్ర స్వామి వస్తూ ఉన్నారు. అదే వరకు విరగి చూపడ్డాట భరతుడు. ఆ శత్రుఘ్నాల వారు వచ్చి చోటు చూశాడు. వీలు కాదు అని ఆ అయోధ్యావత్తు కూడా వేసేశారంటే డ్యూటీ వేల మంది వేసేశారు. మొత్తం అంతా అలంకరించమన్నారు. ఆ కళ ఎంపి తల్లేవాళ్ళేనా, కస్తులు ఇచ్చేది ముగ్గులు పెట్టేవాళ్ళేనా, ఆ దీపములు వెలిగించేవారేనా, ఆ వాటి కోపములు చదివేవారేనా, వీధులన్నీ సరిచేసేవారేనా, ఆ పట్టణం యావత్తు అలంకరించేవారేనా, బొళ్ళు తెల్లవారిపోయేది పోతూ ఉన్నదట. ఈ చరిత్ర చెబుతున్నాడు హనుమ తెల్లవారు. అంటే మనం మరి ఇప్పటికి 50 రోజుల నుంచి కదా రామచరిత్ర చెబుతూ ఉంది కనుక మరి ఆయన 1 రోజులో చెప్పాలంటే ఆయన మాత్రం సాధ్యమా? చెబుతూ ఉంటే మహాజనం అంతా పరివేశించదట. వింటూ ఉన్నారు. ఆ వాగ్భారుడు మా కోపురావుదేమో చెబుతూ ఉంటే ఆ ఆనందంగా వింటూ ఉన్నారట. ఆ తెల్లవారిపోయిందట. ఇక రేపు ఆ రామ పట్టాభిషేకం
9ంటికి ఆరంభం, 9 లోపలే ఆరంభం చేయాలని అనుకున్నాము. కానీ ఆరంభం చేయాలి, తర్వాత ఎలా రావడని ఆరంభం చేయవలసింది. కనుక రేపు 9ంటికే అంత హాజరు కావాలి. ఆ భగవత్ చరిత్ర ఇంతవరకు కూడా ఆ రామచరిత్రను చెప్పి మేము వీని మీరు సమస్తమైన కృతార్థులయ్యాము. రామచరిత్రతో సమానమైనటువంటిది జగత్తునందు ఇంకోటి లేదు. ఆది చరిత్ర అదే, అఖండ భగవత్ చరిత్ర అదే. కనుక అటువంటి యొక్క దివ్య చరిత్రము ఇంతకాలం నుండి కూడా ప్రేమ చేసి చక్కగా విన్నారు. ఆ భగవద్గీత పొద్దుపూట భగవద్గీతను కూడా ఆ స్వాధ్యాయ జ్ఞానయజ్ఞమైన దానిని ఈ యొక్క అఖండ భగవత్ చరిత్ర ఈ రెండు కూడా ఇంతకాలం నుండి 50 రోజుల నుండి వింటూ వచ్చారు, చెప్పారు. కనుక అంత కృతార్థులయ్యారు. ఇక రేపు పట్టాభిషేకం కనుక ఆ పట్టాభిషేకం కూడా రాముని యొక్క పట్టాభిషేకం అంతా చూచి అంటే వారి యొక్క కష్ట దశలు విన్నారు కనుక రేపు వారి యొక్క సుఖ విషయం పట్టాభిషేకం విని అంతా కృతార్థులు కావాలి కనుక 9ంటికే హాజరు కావలసిందిగా మనవి చేస్తూ ఇత్తి మహావైభవోపేతమైన చాతుర్మాస్యాంతర్గత జ్ఞానయజ్ఞ మహోత్సవము స్వస్తి స్త్రీ చాంద్రమాన సిద్ధార్థనామ సంవత్సర భాద్రపద బహుళ దశమి మందవాసరము అనగా క్రీస్తు శకం 1979వ సంవత్సరము సెప్టెంబరు 15న శనివారము. కోడివాడ వాస్తవ్యులు మహర్షి శ్రీ వెంకటదాస స్వామి వారి కుమారులు, తర్క పండితులు, కవీశ్వరులు శ్రీ వేణుగోపాల సేవాశ్రమాధిపతులు నగు శ్రీ శ్రీనివాస పెరుమాళి గారి చేతను, శ్రీ వెంకటాచలపతి గారి చేతను, కవిభట్టారక విష్ణుదాసులైన శ్రీ దాసకిశోరి గారుల చేతను కోడివాడయందు ప్రారంభింపబడినది. ప్రతిరోజును ఉదయం ఉపనిషత్సారములు శ్రీమద్ భగవద్గీతయు, సాయంత్రం అఖండ భగవత్ చరిత్రము శ్రీమద్ రామాయణమును ప్రవచింపబడినవి. దివిసేమ నుండి పరిసర గ్రామం నుండి భక్తులు ఎందరో వచ్చిరి. గ్రామవాసులను భక్తి శ్రద్ధలతో ఉత్సాహవంతులై కార్యక్రమంలో పాల్గొనరి. రాత్రులందు భజనలు, వేకువజామున ప్రభాత సేవలు కావించరి. ముఖ్య ఘట్టములైన సీతారామ కళ్యాణము, పాదుకా పట్టాభిషేకము, లంకాదహనము ఉన్నగు సమయములందు భక్తులు అధిక సంఖ్యలో నారికేల కదలీ ఫలాదులను సమర్పించరి. విరివిగా ప్రసాదములను జరిపించి భాగవతులకు పంచిపెట్టరి. అక్టోబర్ 31న శ్రీరామ పట్టాభిషేకం జరిగినది. ఊరిలోని వారు, పరిసర గ్రామవాసులు మహాకోలాహలముగా పాల్గొనరి. నాడు సుమారు 1500 మంది భక్తులు ఉండవచ్చునని అంచనా వేయబడినది. గ్రామాధ్యక్షులకు శ్రీ పద్యాల వెంకటేశ్వర్లు గారు కుటుంబ సమేతముగా పౌరాణికులను అర్ఘ్యపాద్యాదుల పూజించి శాలువల చేత సత్కరించిరి. ఉపన్యాసముల చేతను, ఛాయాచిత్రముల చేతను, వేద విధులకు పౌరాణికుల ఆశీస్సుల చేతను జయప్రదముగా వైభవాన్వితముగా ముగిసినది. స్వస్తి శుభమస్తు. అస్మిన్ గ్రామే సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.